బ్యాక్ ఉక్సులు రావాలంటే మనం ఇలా వస్తాయి. ఇలా ఇలా కుట్టుకుంటాం అన్నమాట. ఇలాగా. అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బ్యాక్ ఉక్సులు బ్యాక్ కటింగ్ చూపించండి అని చెప్పేసి అడిగారు. ఈరోజు నేను బ్యాక్ కటింగ్ అయితే చూపిస్తానండి. అంటే మనకి ఉక్సులనేవి బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి అటువైపు వేయమని నేను చెప్తూ ఉంటాను. క్లోజ్ అనేది మన వైపుకు ఉండాలని చెప్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు మనము బ్యాక్ ఉక్సులు పెడుతున్నాం కాబట్టి పేపర్ అనేది ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా రావాలి. ఓకేనా? అప్పుడు మనకి ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉండాలి. క్లోజ్ అనేది అటువైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనము పేపర్‌ని స్ట్రైట్‌గా వేసుకోండి. అలాగే సమానంగా కూడా ఉండాలి. ఎగుడు దిగుడు ఉండకూడదు. పేపర్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే సమానంగా ఉండాలి. ఈ విధంగా నీట్‌గా సమానంగా పేపర్‌ని సరి చేసుకోండి. తర్వాత ఒక స్కేల్ అయితే తీసుకోండి. ఒక స్కేల్ తీసుకోమని చెప్పాను కదండీ! ఇప్పుడు ఒక పావించి ఇక్కడ లైన్ అయితే గీసేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎగుడు దిగుడు ఉంటది కదా! సో, దానివల్ల ఆ ఎగుడు దిగుడు ఉండకుండా ఒక స్ట్రైట్ లైన్ రావాలి. ఇలాగ. ఇది మనం కట్ చేసేస్తాం. అంటే కటింగ్‌కి పోతదనమాట. ఈ హాఫ్ ఇంచ్ వచ్చేసరికి ఖర్చు. మరి బ్లౌజ్ కుడతాం కదా! ఖర్చు కావాలి కదా! ఖర్చు కోసం ఇంకొక లైను. మీకు కనిపించడం కోసం నేను ఈ కలర్ తీసాను. పింకు. బాగా కనిపిస్తుంది కదండీ! ఓకే. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కింద లైన్ వచ్చేసరికి మనం కట్ చేసేయాలి. ఈ రెండో లైన్ వచ్చేసరికి మనం ఖర్చుకి పెట్టుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. మీ బ్లౌజ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. చూడండి. ఈ విధంగా బ్లౌజ్ ఉంటది కదా! ఈ విధంగా బ్లౌజ్ 2 కూడా ఇవ్వండి. ఈ 2 కూడా ఈ విధంగా ఉండాలి. చంక భాగం కరెక్ట్‌గా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా వేసేసుకోండి. నేను ఫాస్ట్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే చాలా మందికి అర్థం అవ్వాలి కదా! చాలామంది ఫాస్ట్ వద్దక్క మామూలుగా మీరు పెట్టేసేయండి అని చెప్పేసి అంటున్నారు. నేను అందుకని ఫాస్ట్ అయితే అస్సలు పెట్టట్లేదు. మీకు అర్థం అవ్వడం కోసం. సో, ఈ తాళ్ళు ఏమైనా ఉంటే ఇలా లోపలికి వేసేయండి. ఇవి నేనేం చెప్తున్నానో చూడండి ఫస్ట్. చూడండి ఇలా సరి సమానంగా బ్లౌజ్‌ని ఇవ్వండి. ఇలా ఉండాలి. ఇలా నీట్‌గా షోల్డర్ కూడా ఇలా సమానంగా ఉండాలి. మీకు ఇలా వేసేస్తే అర్థమవుతుంది. ఓకే. ఈ విధంగా ఈ విధంగా షోల్డరు ఈ విధంగా పట్టి లాగండి. ఓకేనా? ఈ విధంగా 2 సమానంగా ఉండాలి. ఈ విధంగా లాగి చూడండి. ఇలా ఇలా ఉండిపోవాలి మనకి. ఈ గీత రెండో గీత మీద మనకు బ్లౌజ్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తుందండి మీకు. ఇక్కడ మనకి వెనకాల మెడ ఎంత ఉందనేది ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ 2 లైన్లు అయితే వేసాను. ఇంక ఇలా కొంచెం ఇలా జరిపితే ఇక్కడ చూడండి అసలైన నడుము ఎంత ఉందనేది ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. మరి ఈ డాట్స్ వేసుకుంటాం కదా! బ్యాక్ సైడ్ డాట్లు. ఈ డాట్ల కోసం మినిమం 1 ఇంచ్ అయినా ఉండాలి. 1 ఇంచ్. 1 ఇంచ్. అలాగేనా? తర్వాత మరి ఖర్చు. మనం ఖర్చులు వేసుకుంటాము కదా! ఒకవేళ బ్లౌజ్ టైట్ అయినా, లూజ్ అయినా ఇప్పుకోవడానికి ఖర్చు అయితే కంపల్సరీ కావాలి కాబట్టి 2 ఇంచెస్ కానీ, 1 ½ ఇంచ్ కానీ పెట్టుకోండి. నేనైతే 1 ½ ఇంచ్ పెడుతున్నాను. ఇలాగా. ఇది మనకి ఖర్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చంక దగ్గర. ఇలాగ చంక దగ్గర సరి చేసుకోండి. కుట్టు దగ్గర నుంచి ఒక లైను. అంటే స్ట్రైట్‌గా లైన్ గీయండి. ఇలాగా. కుట్టు పైన అంటే మనం కుడతాం కదా! దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా. నేను కుట్టుతో సహా మీకు చూపించేస్తున్నాను. ఓకేనా? కొంచెం పేపర్ ఇలా జరిపితే ఇలా జరపండి. మీకు కనిపించడం కోసం నేను ఎలా జరుపుతున్నానో. ఓకేనా? చూడండి. ఇప్పుడు మనకి షోల్డర్ చూడండి. షోల్డర్ ఎంత వరకు ఉందని చూసుకోండి. అసలైంది ఇది. కుట్టు కోసం అసలైంది ఇది. కుట్టు కోసం ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఓకేనండి. ఇటువైపు కుట్టు కోసం, అటువైపు కుట్టు కోసం పావించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ తీస్తున్నాను చూడండి. మీకు వచ్చేస్తుంది మెజర్మెంట్ మొత్తం వచ్చేస్తుంది. చూసారా? ఇక్కడ నేను కుట్టు కోసం కరెక్ట్‌గా లైన్ అయితే గీసుకున్నాను. ఈ లైన్ 2 కలుపుకోండి ఇలాగా. కుట్టు కోసం. అర్థమవుతుందండి? ఇంకా మనకి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. లేదా 2 ½ అయినా పెట్టుకోవచ్చు. ఒక 3 అయితే పెట్టుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసరికి. ఇంక ఈ నెక్ దగ్గర నుంచి మనం ఇలాగా లైన్ గీసుకోవాలి. ఇది మనకి నెక్. ఓకేనా? మనకి నెక్ వస్తుంది. ఖర్చుతో సహా తీసుకుంటున్నాను కాబట్టి. చూడండి మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక లైన్ లాగండి. ఇక్కడ ఇప్పుడు మనం చంక దగ్గర కుట్టు అయితే తీసుకున్నాం కదా!
ఖర్చుతో సహా మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలాగా. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఖర్చు కోసం ఒక లైన్, ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి. ఖర్చు అనేది మీకు తెలిసిపోతుంది ఇలాగా. ఓకేనా, ఇది మనం ఖర్చు తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, అర్థమవుతుందా? ఇలా రావాలి మీకు. ఇంకా మనకి ఇక్కడ 1 ఇంచ్, కనీసం 1 ఇంచ్ అయినా మీకు చంక దగ్గర 1 ఇంచ్ పెట్టండి. చంక దగ్గర 1 ఇంచ్ పెట్టిన తర్వాత ఆ 1 ఇంచ్ దగ్గర అయితే ఇలా కలుపుకొని రావాలి. చంక ఆమ్ రౌండ్ ఇలా కలిపేసేయండి. మీకు చంక ఆమ్ రౌండ్ అనేది తిరుగుతుంది. ఇక్కడ మీ ఇష్టం, డిజైన్ పెట్టుకుంటారా పలక పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం అది. ఓకేనా, డిజైన్ పెట్టుకుందామంటే డిజైన్ పెట్టుకుందాం, వద్దు పలక పెట్టేయండి అంటే పలకైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి రౌండ్ పెట్టేసుకోండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలాగ రౌండ్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా. ఓకేనా, ఇలా రౌండ్ అనేది పెట్టేసుకుంటే మీకు బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో అలాగే ఇక్కడ మనకి షోల్డర్ ఎదురుగుంటా లైన్స్ వస్తాయి ఇక్కడ, అంటే బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి ఇలాగా. జస్ట్ మీరు ఇలాగా మీకు తెలియడం కోసం మార్క్ చేస్తున్నాను ఇలాగా, టక్స్ ఇవి. ఓకేనా, మనకి బ్యాక్ అయితే వస్తుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉక్సులు వస్తాయండి. మీరు చెప్పమన్నారు కదా, ఒక సబ్స్క్రైబర్స్ అయితే అడిగారన్నమాట బ్యాక్ కటింగ్ అనేది చూపించండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను పెట్టాను వీడియో. ఇప్పుడు మీకు కట్ చేసి క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, మన షోల్డర్ దగ్గర నుంచి కట్ చేసుకుందాం. ఖర్చుతో సహా నేను కట్ చేసి చూపించాను. ఖర్చుతో సహా నేను మీకు చూపించడం జరిగింది. నీట్గా కట్ చేసుకోండి, కంగారు అసలు ఏం పడద్దు. నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఖర్చుతో సహా మీరు కట్ చేసేసుకోండి ఇలాగా. ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు కట్ చేసేసుకోవాలి అని చెప్పేసి అన్నాను కదా. సో అందుకోసం నేను చూపిస్తున్నాను. ఇలాగా ఎగుడు దిగుడు ఏమైనా ఉందనుకోండి, ఇక్కడ ఇలా కట్ చేసేసుకోండి ఇలాగా, అంతే. ఇంకా ఈ టక్స్ మాట ఇవి లైట్గా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఖర్చు కదా, ఇది ఖర్చుకి తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా లైట్గా చిన్న టక్స్ ఇచ్చేయండి. మీకు తెలియడం కోసం నేను టక్స్ పెట్టాను. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మెడ బ్యాక్ ఇలా రావాలి, మన చెయ్యి అనేది తిరగాలి అంతే. బ్యాక్ ఉక్సులు అడిగారు కదా, సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. ఇలా ఈ విధంగా మనకి బ్యాక్ ఉక్సులు అయితే వస్తాయి. ఓకేనా, బ్యాక్ ఉక్సులు రావాలంటే మనం ఇలా వస్తాయి, ఇలా కుట్టుకుంటాం అన్నమాట. ఇలాగా బ్యాక్ ఉక్సులు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? ఇలా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. అర్థమైందండి? బ్యాక్ కటింగ్, బ్యాక్ అన్నారు కదా, సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.